అంటే ఇప్పుడు చిన్నపిల్ల, అవును. వాళ్ళు చంపిన వాళ్ళు కూడా చిన్నపిల్లలే. వాళ్ళ అమ్మ హస్తం కూడా ఉంది, అబ్బాయి వాళ్ళ అమ్మ హస్తం కూడా ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు. ఒకటే పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, పిల్లల్ని ఇట్లా చేసి తల్లిదండ్రులు ఏం సాధిస్తున్నారు? ఇప్పుడు ఇటు వీళ్ళ ఫ్యామిలీ లాస్, అటు వాళ్ళ ఫ్యామిలీ. ఆ అమ్మకైనా 2 కొడుకులు జైలు పోయినారంటే ఆమె కూడా బాధాకరమైన విషయమే. మరి తను ఎందుకు ఎంకరేజ్ చేసిందని మనకు తెలీదు. కానీ ఆమె కూడా అట్లా చేసి ఉండకపోయేది, అట్లా చేయకుండా మంచిగా ఉండేది. ఈ పిల్లకి మరి తల్లి అనే కనికరం ఎందుకు లేదో నాకు తెలీదు. ఎందుకంటే ఏ తల్లి అయినా కష్టపడి పిల్లల కోసమే తల్లిదండ్రులు చేసేది, పిల్లల కోసం పిల్లలు బాగుపడాలి, ఒక స్టేజ్లో ఉండాలని. అట్లాంటిది ఆ పిల్లకి ఏ రోజు కూడా ఒక జడేసిన సన్నివేశము, ఇంకేదో స్కూల్లో పార్టీ అయితే ఇప్పుడు మన పిల్లలు రెడీ అవుతున్నారు అంటే ఎంత పనున్నా అక్కడ వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టి రెడీ చేస్తాం. అట్లాంటి సన్నివేశాలు కూడా ఆమెకి గుర్తు రాలేదా అని చెప్పి చాలా బాధగా అనిపించింది నాకైతే. మరి దీనికి పరిష్కారం ఏంటనేది అర్థం కావట్లేదు నాకు.